మీకు 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు కదా, మీరు చూశారు లేదో 2014-19 కాలంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని పెట్టారు. గుర్తుంది మీ అందరికీ? గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని ఏం చేశారు చూశారు? దానిలో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసాయి అన్నారు. 2 లక్షలు 3 లక్షలు కాదు, 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. అంటే ఆయనకున్నటువంటి ఎల్లో మీడియా ఫ్రంట్ పేజీలో అద్భుతమైనటువంటి పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేసాయి, 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం అని డబ్బా మీద డబ్బా డబ్బా మీద డబ్బా కొట్టారు. వెయ్యండి, చెప్పండి ఏమయ్యాయి? మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు మీరు 10 లక్షల కోట్ల రూపాయలు గ్లోబల్ సమ్మిట్లో అనౌన్స్ చేసినవి ఎన్ని వచ్చాయో చూపించారంటే లేదు, ఒక్కటి కూడా లేదు. 328 ఒప్పందాలు ఆ రోజు పేపర్లో వేశారు. 328 ఒప్పందాలు చేసుకున్నాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, 10 లక్షల కోట్ల రూపాయలు గ్లోబల్ సమ్మిట్ ద్వారా తీసుకొచ్చినటువంటి ఘటన సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు అని డప్పాలు కొట్టుకునేటటువంటి కార్యక్రమం చేశారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మరి మీరు వెళ్ళి ఏమీ తీసుకురాలేదు కదా, ఏమీ తీసుకురాలేకపోతే మరి మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకవేళ మేము ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఆర్భాటం ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా దావోస్ వెళ్ళారు. ఆయన ఉట్టుచేలతో ఊగించుకురాలా, అది పరిస్థితులు ప్రభావమో అదృష్టమో. 1,26,00,000 కోట్ల రూపాయలు 1.26 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు తీసుకుని పెట్టుబడులు పెట్టించేటటువంటి కార్యక్రమం దావోస్ వెళ్ళి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగాయని మనం చేస్తున్నాం. టెక్ మహేంద్ర సిఇఓ గుర్నాని 200 కోట్ల రూపాయలు ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఉత్పత్తి కూడా ప్రారంభించడం జరిగింది. అంతేకాదు ఆదాని గ్రూప్కు సంబంధించి 60,000 కోట్లతో పెట్టుబడులు వస్తే భూములు కూడా కేటాయించి గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీని శరవేగంగా ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమాలు ఇవాళ ఆ రోజు జరిగాయి. అంతేకాదు 37,000 కోట్ల పెట్టుబడితో వచ్చిన గ్రీన్ కో కంపెనీ కర్నూలు జిల్లాలో గ్రీన్ కో కంపెనీ మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారి మరి ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అద్భుతమైనటువంటిది ఇది అని కూడా చెప్పడం జరిగింది. ఇలా అరబిందో సంబంధించినటువంటి గ్రీన్ ఎనర్జీ 28,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగితే మాత్రం ఇవన్నీ జరగలేదు, మేము మాత్రం బ్రహ్మాండంగా చేశామని డప్పాలు కొట్టుకునేటటువంటి కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది. ఒకసారి ఎందుకో కొన్ని కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళకపోతే ఏంటండి, ఇదిగో ఈనాడు పేపర్ చూడండి, ఓషోష్ మనకెందుకు దావోసు, పెట్టుబడి అవసరంలా మనకి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాల్సిన అవసరంలా దావోసు ఒక్కసారి వెళ్ళకపోతేనే దావోసు ఎందుకు వెళ్ళలేదు అని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు. దావోసు వెళ్ళి మీరు ఆయన ఎవరో మరి పెట్టుబడుల కోసం దావోసు వెళ్ళలేరా అని ఈనాడులో స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు దావోసు వెళ్ళి ఉత్త చేతులతో తిరిగి వస్తేనేమో దావోసు వెళ్తే పెట్టుబడులు వస్తాయా అని వాళ్ళు దబాయిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు దావోసు వెళ్ళకపోతేనేమో పెట్టుబడులు మీకు అవసరం లేదా అంటారు. 2 నాలుకలు మీరేనా, మీ ధోరణేనా అని అడుగుతా ఉన్నా. అదేమంటే అప్పుడు రాశారు వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పొరుగు రాష్ట్రాలను చూసి బుద్ధి తెచ్చుకోండి, పొరుగు రాష్ట్రాలు దావోసు వెళ్ళి ఎన్ని పెట్టుబడులు తీసుకొస్తున్నాయి, ఏమని జగన్మోహన్ రెడ్డి గారు మీరు దావోసు వెళ్ళలేదు, పొరుగు రాష్ట్రాలను చూసి బుద్ధి తెచ్చుకోండి అన్నారు. మరి ఇప్పుడు ఏం చెప్పాలి మేము? పక్కన మహారాష్ట్ర, పక్కన తెలంగాణ, వాళ్ళని చూసి మీరు బుద్ధి తెచ్చుకోవాలా? వాళ్ళు శుభ్రంగా వెళ్ళారు, కోట్లు వేసుకున్నారు, పెట్టుబడులు ఇచ్చారు, ఎంఓఎని తీసుకొచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు కోట్లు వేసుకోలేదు, పెట్టుబడులు తీసుకురాలేదు. వాళ్ళ అబ్బాయి వెళ్ళాడు, ఇండస్ట్రీస్ మినిస్టర్ వెళ్ళాడు, రామ్మోహన్ నాయుడు వెళ్ళాడు, అందరూ ఊగించుకుంటా పెద్ద పెద్ద కోట్లు వేసుకొచ్చి ఊగించుకుంటా తిరిగి వచ్చారు. దీనికి మాత్రం ఏందండి దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయండి, రావు, ఎంఓఏ దేశం సరిపోయిందా అంటారు ఇవాళ కోపలు. ఎట్టు పడితే అటు నాలుగు తిప్పేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కట్టుకథలు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అసలు నిజంగానండి
చాలా మెచ్చుకోవాలి. అసలు ఏ మాటకు ఆ మాట మన చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకున్నటువంటి ప్రచార ఆర్భాటాలని, వారికి ఉన్నటువంటి వంగి మాగదుల్ని, వారికి ప్రచారం చేసే ఎల్లో మీడియాని అద్భుతంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే బ్రహ్మాండమైన కథలు అల్లి చెబుతుంటారు. ఒక పగిలిపోయిన గ్లాసు కథ మీకు వినిపించేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. సావధానంగా ఇవ్వండి, కొద్దిగా పెచ్చుగా ఉంటుంది, అయినా పర్వాలేదు, ఓర్పుగా ఇవ్వండి. ఇక్కడ బండారు వెంట బయట పెడదాం. దావోస్లో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి వెళ్ళినప్పుడు ఒక హోటల్లో బస్ చేశారు. చంద్రబాబు గారి రూమ్లో, చీఫ్ సెక్యూరిటీ వాళ్ళు వేరే రూమ్లో, ఆఫీసర్స్ వేరే రూమ్లో, ఇలా ఉన్నారు అందరూ. అప్పుడు -12 degrees టెంపరేచర్లో ఆ రూమ్, హోటల్ రూమ్ వెంటిలేటర్ కొంచెం పగిలి మంచు మొత్తం లోపలికి వస్తే రాత్రి అంతా నిద్ర పట్టలేదు ఈ ఆఫీసర్స్కి. ఇబ్బంది పడి రగ్గులు కప్పుకొని చాలా ప్రయత్నాలు చేసి హోటల్ స్టాఫ్కి ఫోన్ చేసి ఏదో రాత్రంతా ఇబ్బంది పడి కొంచెం తెల్లవారుజాము నిద్రపోయారు. మగతగా నిద్ర పట్టింది. తెల్లారేసరికి లేట్ అయింది. వాళ్ళు లేచేసరికి లేచి చూడగానే చూస్తే వీఐపీ లేరు. సిఎస్పై ఫోన్ చేస్తే వీఐపీ లేరు, వచ్చారు అన్నారు. వీళ్ళు కంగారు వచ్చి గబగబా రెడీ అయిపోయి అప్పుడే ఎందుకు వెళ్ళిపోయారు అని చెప్పి వెళ్ళేసరికి ఇంకా స్టాల్స్ అన్ని ఓపెన్ కాలే. ఆంధ్రప్రదేశ్ స్టాల్ ఒకటే ఓపెన్ అయింది, మిగిలిన అన్ని అప్పుడప్పుడే వస్తున్నారు. అప్పటికే వచ్చినటువంటి కొంతమంది పారిశ్రామికవేత్తలు, ఫారినర్స్ ఆంధ్రప్రదేశ్ స్టాల్ దగ్గర ఉంటే వాళ్ళందరూ రగ్గులు, మఫ్లర్లు ఇవన్నీ కప్పుకుని ఉంటే పెద్ద పెద్ద ఇవన్నీ వేసుకుని అక్కడ అదే ఖద్దరు బట్టలతో అదే వ్యక్తి అలా కూర్చుని ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవకాశాలు ఏంటి? ఈ ఆఫీసర్ సిగ్గుతో షై ఫీల్ అయ్యి, సార్ ఏంటి సార్ ఇంత ఎర్లీగా వచ్చారు, మా రూమ్ లో ఇలా జరిగిందంటే, అవును నా రూమ్ లో కూడా జరిగింది కదా సార్, మీరు ఇలా వచ్చారు ఎందుకు సార్, కొంచెం సేపు ఉందా రావచ్చు కదా, ఎందుకు ఇంత చలిలో? నేను గవర్నమెంట్ డబ్బుతో వచ్చానయా, మనందరూ గవర్నమెంట్ ప్రజలు కట్టిన పన్నులతో విమానాల్లో వచ్చి హోటల్లో బస్ చేశాం. అందరికంటే 10 నిమిషాల ముందు నేను వస్తే నాకు ఎలాగా టైం వేస్ట్ చేయడం అనవసరం. అది హోటల్లో ఉండే బదులు ఇక్కడికి వచ్చా అనుకో, ఇతర స్టాల్స్ తో కంపీట్ చేస్తే మనం కొంచెం ముందు ఎక్కువసేపు మాట్లాడే అవకాశం వస్తుంది. ఒక 2-3 ఫారినర్స్ అట్రాక్ట్ అయినా మన ఆంధ్రప్రదేశ్ లో తెలుగు పిల్లలకు 100 మందికి ఉద్యోగాలు వస్తాయి. నేను హోటల్లో ఎందుకు ఉండాలి? ఇది చెప్తే ఆ ఆఫీసర్ కళ్ళమ్మ నీళ్లు వచ్చినాయి. నాకు ఆయనలే చెప్పారు. అదే ఆయన విజన్, ఆయన కష్టం. దావోస్ లో మీటింగ్ జరుగుతుంది కదా, ఇండస్ట్రియల్ సమ్మిట్. చంద్రబాబు గారు కూడా అందరినీ ఆయన టీం దావోస్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అందరు మీటింగ్ పొద్దున్నే టైం 9 ఎంత ఫిక్స్ చేసుకున్నారు. ఈయన హోటల్స్ అని ఇట్లా రూమ్స్ ఉంటాయి కదండి, ఈయన ఆయన చెప్పాడు కదా, నేను మీకు చెప్తున్నాను, నేను చూడలేదు సార్. ఆయన అంత పెద్ద మనిషి, ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాల్సి అవసరం. ఇట్లా రూములు మొత్తం ఇట్లా కట్టుకొని రూములు ఉన్నాయంట. విపరీతం అక్కడ -10 degrees అవ్వచ్చండి. దావోస్ అంటే యూరోప్ అంతా విపరీతం చలి ఉంటుంది. విపరీతం చలిలో వీళ్ళ కర్మ గాని వీళ్ళున్న వింగ్ మొత్తం గ్లాస్ ఎద్ద పనికిందంట. విపరీతమైన చలి అంట, భయంకరమైన చలి. మంచి వస్తుంది. పడుకోవాలి ఫోన్ చేస్తే మేము ఏం చేయలేము ఉన్నారట హోటల్. నైట్ 1 అయిపోయింది మేము ఏం చేయాలంట. దుప్పట్లు కప్పుకొని, పరుపులు కప్పుకొని, నిద్ర పట్టగా 4 గంటలకు 5 గంటలకు ఆయన స్టాఫ్, ఆయనతో పాటు వెళ్ళిన ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ, చంద్రబాబు గారి సెక్యూరిటీ కానీ పడుకున్నారట. పడుకొని లేచాడు 9 అయిందంట. అయ్యో టైం అయిపోయిందని గౌగోలు లేచి చంద్రబాబు గారు సిఎస్ ఫోన్ చేశారట. ఎక్కడున్నారు సార్ అంటే, సార్ మీటింగ్ లో ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చారు అని చెప్తే వీళ్ళు రెడీ టెలిఫోన్ వెళ్ళారట. చంద్రబాబు గారు అన్ని షాపులు, గుజరాత్ అన్ని రాష్ట్రాలు స్టాల్స్ అన్ని మాట్లాడుకుంటూ పోతే సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అని పోతుందట. పోతే చంద్రబాబు గారు ఒకటే మామూలు షర్టు వేసుకొని ఒక చుట్టూ ఫారినర్స్ 10 మంది వేసుకొని చెప్తున్నా అంట, ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పది, మొత్తం సముద్రం ఉంది, 900 కిలోమీటర్ల సముద్రం ఉంది, మీరు పెట్టుబడులు పెడితే చాలా గొప్పగా ఉంటది, భూమి బద్దలైపోద్ది, అందరు రండి. ఆయనకు అలవాటే కదా, ఎవరిని బట్టి వాళ్ళని తెచ్చుకోవచ్చు ఇస్తున్నా అంట. అదే ఇస్తున్నా అంట. సార్ ఏమ్మా అన్నాంట. సార్ సారీ సార్, రాత్రి మాది ఇట్లా పగిలిపోయి బాధతో మంచుతో నిద్ర పట్టాలంటే నారం కూడా పగిలింది అన్నట. సార్ మరి మీ నిద్ర అంటే, ఏమన్నా నిద్ర పొద్దున్నే రోజు నిద్రపోతే ఏం కాదు కదా, మనం ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముతో ఇక్కడికి వచ్చాం కదా, వాళ్ళ డబ్బుతో వచ్చి మనం పగల పడుకుంటే ఎట్లా? నేను ఒక 10 నిమిషాలు ముందు వచ్చానుకో, ఈ కదమ స్ట్రీట్ స్టాల్ ఓపెన్ చేయకముందే నేను ముందు వచ్చానుకో, వచ్చి నేను మాట్లాడాను అనుకో, ఏదైనా ఒక కంపెనీ వచ్చినా కానీ ఈ వెనకబడి రాయలసీమలో ఉత్తరాంధ్ర పెట్టామనుకోండి, ఒక 100 కుటుంబాలు బాగుపడదు, దాని ద్వారా ఒక 5-6 వేల మంది హ్యాపీగా ఉంటారు కదా, వాళ్ళ భవిష్యత్తు ముఖ్యమైన ముందు వచ్చాను అన్నట్టు. అలా మాట చెప్పగలను. నాకు ఎంత దుఃఖం. ఈ 2 కేసులు, ఈయనెవరైనా ఈ పైన ఈయన ఎవరు తెలుసుగా, టీవీ5లో ఈ పేరు ఏదో ఉందయ్యా,
మూర్తి అనుకుంటే ఈయన పేరు. ఈ పక్కన గణేష్, బండ్ల గణేష్. ఈయన మూర్తి, బండ్ల గణేష్. ఇది ఎప్పుడుది? 13/11/2023లో ఈ పక్కన ఉన్న ఆయన పేరు TV5లో మూర్తితో బండ్ల గణేష్ గారు చెప్పిన కథ. ఈ మూర్తి అని ఆయన మళ్ళీ కొత్తగా చెబుతాడు కథ. మొన్న ఇప్పుడు ఇది 21/25 కథ చెబుతున్నాడు ఈయన. ఆయనేమో బండ్ల గణేష్ ఏమో నాకు తెలిసి పాపం సినిమా ప్రొడ్యూసరు. అప్పుడప్పుడు ఇలాంటి కథ కూడా రాస్తాడేమో మరి తెలియదు. గ్లాసు పగిలిన కథ. అప్పుడు చెప్పిన గ్లాసు పగిలిన కథ మొన్న ఈ TV5 అంటే తెలుసుగా, మన బిఆర్ నాయుడు గారు టీడీడీ బోర్డు మెంబరు, చైర్మన్, ఇట్లాంటి కట్టుకథలు అల్లి చెప్పినందుకే ఆయనకి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ ఇచ్చారు. ఆయన కాలు పెట్టగానే 6 చచ్చిపోయారు. మహాపాపం చేశాడనమాట. అది ఇలాంటివన్నీ చేసి ఈ మూర్తి గారు అనే ఆయన 2023లో చెప్పిన గాజు పగిలిన ఇది గ్లాసు కథ, పగిలిన గ్లాసు కథ మళ్ళా మొన్న చెబుతున్నాడు. ఏంది స్వామి నాకు అర్థం కాల మీకు? ఇన్ని కట్టుకథలు చెప్పి ఇంత ప్రచారం చేసి సూర్యుడు, వీరుడు, చలిని కూడా లెక్క చేయని వాడు, మంచులో కూడా పడుకోగలిగిన వాడు అని ఇట్లాంటి కోతలు కోసేటటువంటి కార్యక్రమం మీరు చేసి చివరికి ఏంటి అంటే కోట్లు ఖర్చు పెట్టారంటే ఎన్ని కోట్లు చెప్పటల్లా, పెట్టుబడులు మాత్రం రాలేదు, పెట్టుబడులు రావు, దావస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయని డబాయింపు సెక్షను. ఇట్లాంటి పగిలిన గ్లాసు కథలు ఎన్నో చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏమీ లేకపోయినా ఒక అద్భుతాలు జరిగిపోతున్నాయి అనేటువంటి భ్రమను కల్పించేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇందాక ఉపన్యాసం కూడా అదే అద్భుతమైన ఉపన్యాసం చెబుతున్నాడు. అంత మొత్తం సారాంశం ఏమిటంటే, ఉపన్యాస సారాంశం, మీరు తొందరపడమాకండి, నేను ఇచ్చిన హామీలు చేయలేకపోతున్నాను, నిదానంగా చేస్తాను, సంపద సృష్టించే కార్యక్రమం చేస్తున్నాను, వండే కార్యక్రమం చేస్తున్నాను, వండి మీకు వారుస్తాను అని. వండేది లేదు, వార్చేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశాడు, నువ్వు అప్పులు చేయకుండా పరిపాలన చేస్తున్నావా? నువ్వు అప్పులు చేసే పరిపాలన చేస్తున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాటలో వెళ్తున్నావు, నువ్వు ఆ బాటలోనే వెళ్తున్నావు కదా. ఇవాళ కోతలు కోసేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి పని చేస్తా